యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని వెంకటపురం గ్రామంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మత్స్యగిరిగుట్ట లక్ష్మణస్వామి దేవస్థానానికి నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు పోటెత్తారు. దేవస్థానం చైర్మన్ మరియు ధర్మకర్తలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. గుడి చైర్మన్ నరేష్ రెడ్డి మాట్లాడుతూ ఒలిగొండ మండల ప్రజలు, గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు. మత్స్యగిరిగుట్టకు కావలసిన మౌలిక సదుపాయాలు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తామని, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో, మంత్రి గారి కోమరెడ్డి సహకారంతో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. చూసుకున్నా పాటించాలండి. వెళ్ళాలి సమాధానం ఆనందం. నమస్తే. చైర్మన్ ఉండే, చైర్మన్ వచ్చిండే. ఉంటే రమ్మని చెప్పు జరండి, 10 నిమిషాలు మాట్లాడాలి. వచ్చిండు. ప్రతి ఒక్కరు కూడా నా పేరు లీలావతి అంటారు. మహేంద్రగిరి నగరం. శ్రీ మత్స్యగిరి లక్ష్మణస్వామి దేవస్థానం, వెంకటాపురం, ఒలిగొండ మండలం, యాదాద్రి జిల్లా. నరేష్ కుమార్ రెడ్డి దేవస్థానం చైర్మన్ నేను. ఈ నూతన సంవత్సర ఆంగ్లాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సమస్త భక్తులకు, మత్స్యగిరి లక్ష్మణస్వామి భక్తులందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు 2025 జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరం. చుట్టుపక్కల గ్రామాలు మరియు యాదాద్రి భువనగిరి జిల్లా మరియు ఉమ్మడి జిల్లా, నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, హైదరాబాద్ నుంచి విరివిగా భక్తులు వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు భక్తులకు అనుకూలంగా చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించడం జరిగింది. ప్రసాదాలు కానీ
దైవ దర్శనాలు కానీ అందరికీ భక్తులకు అనుకూలంగా సంతృప్తి చెందే విధంగా ఈవో గారు మరియు మా పాలక మండలి మరియు మా సిబ్బంది మా పూజారులు అందరూ నూతన సంవత్సరం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించడం జరిగింది. మరొకసారి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు భక్తులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ప్రియతమ నాయకులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భువనగిరి నియోజకవర్గం మంచి అభివృద్ధి పదంలో ఉండాలని నరసింహస్వామి సమక్షంలో హోమం చేయడం జరిగింది. ఇప్పుడు నరసింహస్వామి హోమము మరియు మేమంతా నరసింహస్వామిని కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు మా భువనగిరిని మరియు యాదాద్రి భువనగిరిని నియోజకవర్గాన్ని మరియు మా మత్స్యగిరి లక్ష్మణస్వామి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆకాంక్షిస్తూ మా అనిల్ కుమార్ రెడ్డి గారికి మరియు మా ఎంపీ గారైన జమల్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి మరియు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన ప్రభుత్వం మంచిగా పనిచేయాలని కోరుకుంటూ నరసింహస్వామిని మరొకసారి నరసింహస్వామి గారు స్వామిని ఆశీస్సులు ఉండాలని మా అందరికీ కోరుకుంటాం.